అమెరికా ప్రపంచంలోనే మొదటి అణుబాంబు తయారు చేసింది. అప్పుడది తనను తాను ప్రపంచానికి రాజుగా చెప్పుకుంది. తమను ఎవరూ తాకలేరని అనుకుంది. కానీ ఆ ఆలోచన తప్పు. ఆ ఒకే ఒక్క పేలుడు ప్రపంచంలో ఒక ప్రమాదకరమైన పోటీని మొదలుపెట్టింది. ఈరోజు ప్రపంచంలో 10 దేశాల దగ్గర అణుబాంబు తయారు చేసే రహస్య విధానం ఉంది. కొన్ని దేశాలు ఒకదానికొకటి సహాయం చేసుకున్నాయి. మరికొన్ని దేశాలు ఈ పరిజ్ఞానాన్ని దొంగిలించాయి. అయితే అన్ని దేశాలు గూఢచారులను, మోసాన్ని, రహస్య ఒప్పందాల్ని వాడుకున్నాయి. మరి ఆ దేశాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఈ ప్రమాదకరమైన సాంకేతికతను ఎలా తయారు చేసాయో చూద్దాం పదండి. అణుబాంబు పరిజ్ఞానానికి చాలా దగ్గరగా వచ్చిన దేశాలు కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఈ కథ వాస్తవానికి 1938లో జర్మనీలో మొదలవుతుంది. ఆ సమయంలో శాస్త్రవేత్తలు మొదటిసారిగా అణు విచ్ఛిత్తి గురించి తెలుసుకున్నారు. అణువులను విడగొట్టడం ద్వారా భారీ శక్తిని విడుదల చేయొచ్చని వాళ్ళు గుర్తించారు. ఈ ఆవిష్కరణ శాస్త్రవేత్తల ప్రపంచాన్ని మొత్తం కదిలించి వేసింది. మరుసటి సంవత్సరం ఆల్బర్ట్ ఐన్స్టీన్ అమెరికాకు ఒక హెచ్చరిక పంపారు. నాజీలు ఈ కొత్త ఆవిష్కరణను ఆయుధంగా మార్చొచ్చని ఆయన అమెరికా ప్రభుత్వానికి చెప్పారు. ఈ హెచ్చరిక కారణంగా చరిత్రలోనే అత్యంత ఖరీదైన, రహస్యమైన శాస్త్రీయ ప్రయోగం మొదలైంది. అమెరికా మ్యాన్హాటన్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇదొక భారీ కార్యక్రమం. ఇందులో అమెరికా, బ్రిటన్, కెనడా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. వాళ్ళు తమ దేశపు స్థూల దేశీయ ఉత్పత్తిలో దాదాపు 1% మొత్తాన్ని దీనికోసం ఖర్చు చేశారు. జర్మన్లు కూడా దీని మీద పనిచేస్తున్నారని వాళ్ళకు తెలుసు. కానీ జర్మన్కు చాలా తక్కువ విజయం లభించింది. 1945 మే నెలలో జర్మనీ లొంగిపోయింది. అప్పటికి వాళ్ళు అణుబాంబును తయారు చేయలేదు. కానీ 1945 జూలై నెలలో ప్రపంచం శాశ్వతంగా మారిపోయింది. అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్, జోసెఫ్ స్టాలిన్, విన్స్టన్ చర్చిల్ కలిసి పోట్స్డామ్ సమావేశంలో కలుసుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఎలా ఉండాలి అనే దానిపై వాళ్ళు చర్చలు నడిపారు. అదే సమయంలో హ్యారీ ట్రూమన్కు ఒక రహస్య సందేశం వచ్చింది. న్యూ మెక్సికోలో ట్రినిటీ పరీక్ష విజయవంతమైందని అందులో ఉంది. అప్పటికే అమెరికా ఒక అణుశక్తిగా మారిపోయింది. అమెరికా దగ్గర ఇప్పుడు అణుబాంబు ఉందని అధ్యక్షుడు ట్రూమన్ స్టాలిన్కు చెప్పాడు. ఈ విషయం విని స్టాలిన్ ఆశ్చర్యపోతారని ఆయన అనుకున్నాడు. కానీ స్టాలిన్ కేవలం తల ఊపారు. అమెరికా దీన్ని జపాన్పై బాగా ఉపయోగిస్తుందని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. స్టాలిన్కు ఈ విషయం ముందే తెలుసని ట్రూమన్కు అర్థం కాలేదు. సోవియట్ యూనియన్ గూఢచారులు మ్యాన్హాటన్ ప్రాజెక్టుల లోపల దాక్కునున్నారు. అమెరికా తమకంటే ముందే బాంబును తయారు చేసిందని లోపల స్టాలిన్ చాలా కోపంగా ఉన్నారు. ఆగస్టు నెలలో అమెరికా జపాన్ మీద 2 అణుబాంబులు వేసింది. ఆ దాడితో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. కానీ ఆ పేలుళ్ల పొగ ఆరిపోగానే ఒక కొత్త ఆయుధాల పోటీ మొదలైంది. అదే అణుబాంబుల తయారీ. వాళ్ళు తమ పరిశోధనలను 1941లో మొదలుపెట్టారు. అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తలు అకస్మాత్తుగా అణు భౌతిక శాస్త్రంపై పరిశోధనలు ఆపినప్పుడే వాళ్ళు అప్రమత్తమయ్యారు. ఈ పని ఇప్పుడు రహస్యంగా జరుగుతుందని వాళ్ళు గ్రహించారు. జపాన్లో విధ్వంసం చూసిన తర్వాత సోవియట్ కార్యక్రమం పూర్తిగా వేగాన్ని అందుకుంది. వాళ్ళు అమెరికాల నుంచి చాలా సమాచారాన్ని దొంగిలించారు. కానీ వారి ముందు ఒక సమస్య ఉంది. సోవియట్ వాళ్లకు అనుమానం చాలా ఎక్కువ. అమెరికన్ ఏజెంట్లు తమకు తప్పుడు సమాచారం ఇచ్చి నష్టం చేస్తారు అనుకున్నారు. అందువల్ల వాళ్ళు దొంగిలించిన నమూనాలను పూర్తిగా నమ్మలేదు. వాళ్ళు జర్మన్ శాస్త్రవేత్తలను పట్టుకుని వారితో ఆ పరిశోధనలని సరిచూపించారు. పశ్చిమ దేశాలు ఊహించిన దానికంటే సోవియట్ వాళ్ళు చాలా వేగంగా ముందుకు వెళ్లారు. 1949లో సోవియట్ యూనియన్ కజకిస్తాన్లో RDA-1 బాంబును పేల్చింది. దీంతో అణు పరిజ్ఞానంపై అమెరికా ఆధిపత్యం అంతమైంది. ఈ ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో ఆయుధాల పోటీ ఇప్పుడు అధికారికంగా మొదలైంది. ఇప్పుడు మూడో దేశం ఖచ్చితంగా బ్రిటన్ అవుతుందని మీరు అనుకుంటారు. ఎందుకంటే బ్రిటన్ వాళ్ళు అమెరికన్లకు మంచి స్నేహితులు. వాళ్ళు ట్యూబ్ అల్లాయిస్ అనే ప్రాజెక్టులో అప్పటికే చాలా పనిచేశారు. కానీ క్యూబెక్ ఒప్పందం ప్రకారం వాళ్ళు తమ పరిశోధనలన్నీ అమెరికాకి ఇవ్వాల్సి వచ్చింది. ఇరు దేశాలు కలిపి పరిజ్ఞానాన్ని పంచుకుంటాయని ఈ ఒప్పందంలో రాసింది. కానీ 1946లో అమెరికా ఆ ఒప్పందాన్ని గాలికి వదిలేసింది. ఇక 1952వ సంవత్సరంలో బ్రిటన్ ఆస్ట్రేలియా తీరంలో తన మొదటి బాంబును పేల్చింది. దానికి ఆపరేషన్ హరికేన్ అని పేరు పెట్టింది. ఈ విధంగా బ్రిటన్ కూడా అణుదేశంగా మారింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. జపాన్ మీద వేసిన బాంబులు అణు విచ్ఛిత్తి ద్వారా పనిచేసేవి. 1950వ సమయంలో శాస్త్రవేత్తలు అంతకంటే చాలా ప్రమాదకరమైన ఒక దాని మీద పనిచేస్తున్నారు. వారు థర్మోన్యూక్లియర్ ఆయుధాలను తయారు చేస్తున్నారు. వీటిని హైడ్రోజన్ బాంబ్స్ అంటారు. అణువులను విడగొట్టడానికి బదులు వాటిని కలిపి విధ్వంసం సృష్టించడం. అణుబాంబును తయారు చేసిన 4వ దేశం ఫ్రాన్స్. సుయజ్ కాలువ సంక్షోభం సమయంలో ఫ్రాన్స్ చాలా అవమానం పాలైంది. అగ్రరాజ్యాలు తమను అణచివేస్తున్నాయని భావించింది. తమను ఒక యూరోపియన్ అగ్రరాజ్యంగా గుర్తించాలంటే తమకంటూ సొంత రక్షణ వ్యవస్థ ఉండాలని భావించింది. ఇక ఫ్రాన్స్ సార్వభౌమాధికారానికి అణు ఆయుధాలు చాలా అవసరమని ఆయన చెప్పాడు. అమెరికా వారిని ఆపడానికి చాలా ప్రయత్నించింది. కానీ ఫ్రాన్స్ అధ్యక్షుడు చార్లెస్ డీగాల్ వెనక్కి తగ్గలేదు. ఫ్రాన్స్ సార్వభౌమాధికారానికి అణు ఆయుధం అవసరం అని నమ్మాడు. రెండో ప్రపంచ యుద్ధం వల్ల జరిగిన నష్టం నుంచి ఫ్రాన్స్ ఇంకా కోలుకుంటూనే ఉంది. కానీ వాళ్ళ శాస్త్రవేత్తలు చాలా కష్టపడ్డారు.
1960లో ఫ్రాన్స్ అల్జీరియాలోని సహారా ఎడారికి వెళ్ళింది. అక్కడ వాళ్ళు తమ మొదటి అణుబాంబును పేల్చారు. దానికి జెర్బోయిస్ బ్లూ అని పేరు పెట్టారు. రక్షణ కోసం తమకు ఇక అమెరికా సైన్యం అవసరం లేదని ఆ పేలుడు శబ్దం చేస్తూ మరీ చెప్పింది. ఈ జాబితాలో 5వ దేశం చైనా. చైనీయులు అమెరికాల నుంచి రక్షణ కోరుకున్నారు. మొదట్లో సోవియట్ యూనియన్ వాళ్లకు సాయం చేసింది. వాళ్ళు చైనాను తోటి కమ్యూనిస్టు దేశంగా చూశారు. కానీ ఆ తర్వాత వారి మధ్య సంబంధాలు చెడిపోయాయి. సోవియట్ నాయకుడు నికితా క్రుష్చేవ్ స్టాలిన్ చేసిన పనులు విమర్శలకు గురయ్యాయి. ఆయన పశ్చిమ దేశాలతో మెరుగైన సంబంధాలు కోరుకున్నారు. ఇది మావో జెడాంగ్కు అస్సలు నచ్చలేదు. సోవియట్ వాళ్ళు తమ విప్లవ స్ఫూర్తిని కోల్పోతున్నారని ఆయన ఆరోపించాడు. ఇక సోవియట్ యూనియన్ తమ సాంకేతిక సహాయం మొత్తం వెనక్కి తీసుకుంది. మిగిలిన విషయాలను స్వయంగా తెలుసుకోవాలని వాళ్ళు చైనాను వదిలిపెట్టేశారు. 1964లో చైనా లోప్నూర్ సరస్సు దగ్గర తమ మొదటి అణు పరీక్ష చేసింది. ఇది చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత వాళ్ళు మరొక ఆశ్చర్యాన్ని కలిగించారు. కేవలం 2.5 సంవత్సరాల తర్వాత వాళ్ళు హైడ్రోజన్ బాంబును కూడా పరీక్షించారు. సాధారణ బాంబు నుంచి అధునాతన బాంబు తయారీకి ఇంత వేగంగా ఎదగడం ఏ దేశానికైనా ఇదే తొలిసారి. ఈ జాబితాలో 6వ దేశం అత్యంత రహస్యమైంది. అదే ఇజ్రాయెల్. తమ దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ ఇప్పటి వరకు అధికారికంగా ఒప్పుకోలేదు. ఈ విషయంలో వారు మౌనంగా ఉంటారు. 1950లో ఇజ్రాయెల్ ఎడారి ప్రాంతంలో రహస్య అణు కర్మాగారాన్ని నిర్మించడం మొదలుపెట్టింది. అమెరికా గూఢచారి విమానాలు ఈ నిర్మాణ స్థలాన్ని గుర్తించాయి. దీంతో అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ చాలా ఆందోళన చెందారు. ఆయన ఈ కర్మాగారాన్ని తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ వాళ్ళు సాకులు చెప్పారు, కానీ ఏం చెప్పలేదు. వాళ్ళు భూమి అడుగున ఉన్న బాంబు తయారీ కేంద్రాలను దాచడానికి నకిలీ గోడలు, రహస్య లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. జాన్ ఎఫ్ కెనడీ ఇజ్రాయెల్ను ఆపకముందే చనిపోయారు. ఆయన తర్వాత వచ్చిన లిండన్ బి జాన్సన్ ఇజ్రాయెల్కు చాలా మద్దతిచ్చారు. 1967 నాటికి ఇజ్రాయెల్ దగ్గర అణుబాంబు వచ్చి చేరింది. తర్వాత 1986లో అది బయటికి తెలిసింది. ఇజ్రాయెల్ రహస్య కర్మాగారంలో మోర్డెకాయ్ వనును అనే ఒక టెక్నీషియన్ పనిచేసేవాడు. అతను అక్కడ ఫోటోలు తీసుకుని వాటిని దేశం బయటకు పంపించేశాడు. అతను ఈ కథను ఒక బ్రిటన్ వార్తాపత్రికకిచ్చాడు. కానీ ఆ కథ ప్రచురితం కాకముందే ఇజ్రాయెల్ రహస్య గూఢచార సంస్థ మొసాద్ అతని దగ్గరకు చేరుకుంది. వాళ్ళు ఒక ఉచ్చు పన్నారు. ఒక మహిళా ఏజెంట్ లండన్లో అమెరికన్ పర్యాటకురాలిగా నటించింది. ఆమె వనునుతో సరసలాడింది. ఒక రొమాంటిక్ వీకెండ్ కోసం తనతో పాటు రోమ్ కావాలని ఆమె అతన్ని ఒప్పుకుంది. అతను రోమ్ చేరుకోగానే అతడికి మత్తుమందిచ్చారు, కిడ్నాప్ చేశారు, తిరిగి ఇజ్రాయెల్కు పంపించేశారు. అతను అక్కడ 18 సంవత్సరాలు జైల్లో గడిపాడు. అతని త్యాగం వల్లే ఇజ్రాయెల్ నిజంగా ఒక అణుశక్తి అని ప్రపంచానికి తేలింది. ఈ జాబితాలో 7వ దేశం భారతదేశం. భారత్ చుట్టుముట్టబడి ఉంది. 2 బలమైన శత్రు దేశాల మధ్య ఇరుక్కుపోయినట్లు భారతదేశం భావించింది. ఇక 1962లో భారతదేశం చైనాతో జరిగిన యుద్ధంలో ఓడిపోయింది. మరోవైపు సరిహద్దులో తమ శత్రు దేశం పాకిస్తాన్తో నిరంతరం పోరాడుతూనే ఉంది. భారతదేశం కెనడా నుంచి తీసుకువచ్చిన శక్తి రియాక్టర్తో పరిశోధనా కార్యక్రమం మొదలుపెట్టినప్పుడే తాము బాంబును తయారు చేయడం లేదని భారతదేశం చెప్పింది. కానీ 1974లో వాళ్ళు ఎడారిలో ఒక పరీక్ష చేశారు. దాన్ని వాళ్ళు శాంతియుత అణు విస్ఫోటనం అని పిలిచారు. దానికి స్మైలింగ్ బుద్ధ్ అని పేరు పెట్టారు. దీంతో ప్రపంచంలో ఒక కలకలం రేగింది. సాంకేతికతను తప్పుగా వాడుతున్నారని ఆరోపిస్తూ కెనడా, అమెరికా దేశాలు భారతదేశంపై ఆంక్షలు పెట్టాయి. భారతదేశం కొద్ది కాలం పాటు ఆగిపోయింది. కానీ 1990లో తన కార్యక్రమాన్ని అధికారికంగా ఆయుధంగా మార్చుకుంది. వాళ్ళు ముందుగా ఉపయోగించం అనే నినాదాన్ని ప్రకటించారు. దీని అర్థం ముందుగా వేరే ఎవరైనా భారతదేశంపై అణుదాడి చేస్తే తప్ప తాము అణు ఆయుధాన్ని ఉపయోగించమని చెప్పారు. 8వ దేశానికి బహుశా అత్యంత విభిన్నమైన కథ ఉండొచ్చు. అదే దక్షిణాఫ్రికా. 1970 నాటికి దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఒంటరిగా మిగిలిపోయింది. మిగతా ప్రపంచం వారి జాతి వివక్షతను ద్వేషించింది. అందువల్ల తమకు ఒక అత్యుత్తమ బీమా పాలసీ ఉండాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. వారి దగ్గర చాలా ఎక్కువ యురేనియం నిల్వలున్నాయి. వాటిని వాళ్ళు ఉపయోగించడం మొదలుపెట్టారు. 1989లో ఒక అమెరికన్ ఉపగ్రహం దక్షిణాఫ్రికా నియంత్రణలో ఉన్న దీవుల దగ్గర హిందూ మహాసముద్రంలో వింతైన కాంతిని గుర్తించింది. ఇది ఇజ్రాయెల్తో కలిసి చేసిన ఉమ్మడి అణు పరీక్ష అని భావిస్తారు. 1980 నాటికి దక్షిణాఫ్రికా 6 పూర్తిస్థాయి అణుబాంబుల్ని తయారు చేసుకుంది. ఇక సోవియట్ యూనియన్ కుప్పకూలింది. కమ్యూనిజం ముప్పు ముగిసింది. తమ సమయం ముగుస్తుందని దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి తెలుసు. నెల్సన్ మండేలా నాయకత్వంలో వచ్చే కొత్త ప్రభుత్వానికి అణు ఆయుధాలు ఇవ్వడానికి వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు వేరే ఏ దేశం చేయలేని పని చేశారు. అందుకే వాళ్ళు తమంతట తామే తమ అణు ఆయుధాలన్నిటినీ నిర్వీర్యం చేశారు. వాళ్ళు అన్ని బ్లూ ప్రింట్స్ను నాశనం కూడా చేశారు. ఇక నెక్స్ట్ వన్ పాకిస్తాన్. 1971లో భారతదేశంలో జరిగిన యుద్ధంలో సగం దేశాన్ని కోల్పోయిన తర్వాత పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ఒక ప్రకటన చేశారు. ప్రజలు గడ్డి తినాల్సి వచ్చినా సరే తాము అణుబాంబును తయారు చేసి తీరతామని. భారతదేశం తమపై ఆధిపత్యం చెలాయించడాన్ని వాళ్ళు అనుమతించలేకపోయారు. ఈ కార్యక్రమానికి హీరో అబ్దుల్ ఖదీర్ ఖాన్. ఆయన నెదర్లాండ్స్లో ఒక కర్మాగారంలో మెటలర్జిస్ట్గా పనిచేసేవాడు. ఆయన యురేనియంను శుద్ధి చేసేవాడు.
అతను తన భద్రతా అనుమతిని ఉపయోగించి సెంట్రిఫ్యూజులర్కు సంబంధించిన అత్యంత రహస్య బ్లూ ప్రింట్ను దొంగిలించాడు. అతను ఆ డిజైన్లన్నిటినీ గుర్తుపెట్టుకున్నాడు. వాటిని కాపీ చేసి తిరిగి పాకిస్తాన్కు తిరిగి వచ్చాడు. ఈ డిజైన్లు వారికి చాలా మంచి ప్రారంభాన్నిచ్చాయి. భారతదేశాన్ని అదుపులో ఉంచాలనుకున్న చైనా నుంచి కూడా వాళ్ళకి సాయం అందింది. పాకిస్తాన్ ఏం చేస్తుందో అమెరికాకు తెలుసు, కానీ ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ వాళ్లతో పోరాడడానికి అమెరికాకు పాకిస్తాన్ కావాలి. అందువల్ల అమెరికన్లు చూసి చూడనట్టు వదిలేశారు. 1998లో భారతదేశం పరీక్షలు నిర్వహించిన కొన్ని వారాలకే పాకిస్తాన్ కూడా బదులిచ్చింది. వారు పర్వతాల్లో 5 అణుబాంబులు పేల్చారు. పాకిస్తాన్లో అందరూ సంతోషించారు. వారు తమ శత్రువులతో సమానమైన బలాన్ని సాధించామనుకున్నారు, కానీ పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళ దగ్గర అసలు బలం లేదని. ఇప్పుడు మనం జాబితాలో చివరి దేశం గురించి మాట్లాడుకోవాలి. అదే ఉత్తర కొరియా. మిగతా అందరికీ అణు ఆయుధాలు ఎందుకు కావాలో అదే కారణం చేత ఉత్తర కొరియా కూడా అవి కావాలి అనుకుంది. కిమ్ కుటుంబం అణుబాంబులు లేకపోతే అమెరికా తమపై దాడి చేస్తుందని భయపడింది. వారు మొదట్లో విద్యుత్ కోసం సోవియట్ సాయం తీసుకున్నారు, కానీ ఆ తర్వాత పూర్తిగా రహస్యంగా ఉన్నారు. వాళ్ళు ఆయుధాలు తయారు చేయబోమని హామీ ఇస్తూ ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ నుంచి కొనుగోలు చేస్తామని ఏవేవో కబుర్లు చెప్పి నమూనాలైతే చేజిక్కించుకున్నారు. 2006లో ఉత్తర కొరియా తన మొదటి భూగర్భ అణు పరీక్ష నిర్వహించింది. ఇది ఒక చిన్న పేలుడు. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది పాక్షిక వైఫల్యం, కానీ వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. 2009 మరియు 2013లో వాళ్ళు పెద్ద బాంబులను పరీక్షించారు. 2017 నాటికి వారు థర్మోన్యూక్లియర్ హైడ్రోజన్ బాంబును పరీక్షించారు. ఈ రోజు వారి దగ్గర ఖండాంతర క్షిపణులున్నాయి. అవి సిద్ధాంతపరంగా అమెరికా వరకు చేరుకోగలవు. అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలగి అణుబాంబును తయారు చేసిన ఏకైక దేశం అది. ఇక 1981లో ఇజ్రాయెల్ ఆపరేషన్ ఒపెరాను ప్రారంభించింది. ఇరాక్ అణు కర్మాగారంపై వైమానిక దాడులు చేసి దాన్ని నాశనం చేసింది. 2007లో ఇజ్రాయెల్ మళ్లీ అలాగే చేసింది. ఉత్తర కొరియా సాయంతో సిరియాలో నిర్మిస్తున్న ఒక రహస్య కర్మాగారంపై బాంబు వేశారు. ఇప్పుడు ఇజ్రాయెల్కు ఇరాన్తో సమస్య ఉంది. ఇరాన్ సంవత్సరాలుగా యురేనియంను శుద్ధి చేస్తోంది. ఇజ్రాయెల్, పశ్చిమ దేశాలు ఇరాన్ అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని వెనక్కి నెట్టాయి. నిపుణులు థ్రెషోల్డ్ స్టేట్ అని పిలిచే మరొక దేశం జపాన్. దీన్ని తరచుగా విస్మరిస్తారు. జపాన్ దగ్గర అధునాతన రాకెట్ సాంకేతికత, ప్లుటోనియం నిల్వలు పెద్ద ఎత్తున ఉన్నాయి. జపాన్ కోరుకుంటే నెలల వ్యవధిలోనే అణుబాంబులు తయారు చేయొచ్చు. ప్రస్తుతం వారి శాంతియుత రాజ్యాంగం దీన్ని నిరోధిస్తుందంతే. కానీ ఆసియాలో భౌగోళిక రాజకీయ పరిస్థితులు మారితే జపాన్ ఎప్పుడైనా ఒప్పందాన్ని ఉల్లంఘించవచ్చు. చివరిగా సముద్రాల అడుగున ఉన్న వాటిని మనం మర్చిపోకూడదు. ఒప్పందాలు, తనిఖీలు భూమి మీదే దృష్టి పెడతాయి, కానీ అణు దేశాలు అసలు బలం సముద్ర లోతుల్లో ఉంది. అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్ మరియు భారతదేశం అన్నీ అణు ఆయుధాలు ఉన్న జలాంతర్గాములను నడుపుతున్నాయి. ఈ జలాంతర్గాములు నెలల తరబడి నీటి అడుగున ఉండగలవు. వాటిని గుర్తించడం అసాధ్యం. ఒకవేళ దేశ పటంలోంచి చెరిగిపోయినా వారి జలాంతర్గాములు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ప్రతీకార దాళ్లు చేయొచ్చు. ఇదే పరస్పర వినాశనం అనే భావన. ఈ ప్రమాదకరమైన తర్కమే 80 సంవత్సరాలుగా శాంతిని కాపాడుతోంది. జర్మనీలోని ఒక ప్రయోగశాలలో మొదలైన ఈ సాంకేతికత ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి మూలకు వ్యాపించింది. అణు క్లబ్ కేవలం ఒక సభ్యుడితో మొదలై 10 దేశాలకు పెరగడాన్ని మనం చూసాం. మున్ముందు ఎలాంటి వినాశనాలు జరుగుతాయో చూడలేమేమో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.